సార్, నేను స్టడీ కోసం అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నాను సార్. ఏ కంట్రీ అయితే బెస్టో సజెస్ట్ చేయండి సార్. ఓకే, స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీసా యాక్సెప్టెన్స్ రేట్ 100% అయిపోయి ఉన్న కంట్రీ చూస్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ప్రాసెస్ చేసేటప్పుడే వాళ్ళకి 2 to 3 lakhs ఖర్చు అయిపోతుంది. అందుకని ఫస్ట్ వీసా యాక్సెప్టెన్స్ హైయెస్ట్ ఉండేది చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 100% స్కాలర్షిప్ వచ్చేటట్టు మనం ప్రాసెస్ చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి. అది ఎలాగ ఏంటి అనేది మనం కంప్లీట్గా తెలిసిన వాళ్ళ చేత చేయించుకుంటే చాలా బెటర్. అది నెక్స్ట్ వచ్చేసి 100% మనకి జాబ్ కూడా రావాలి. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్ అయిపోయిన తర్వాత మనకి జాబ్ కూడా రావాలి. జాబ్ వచ్చేసి ఎలా ఉండాలంటే 9 to 10 lakhs ప్యాకేజ్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా, ఆ ప్యాకేజ్ మనకు రావాలంటే నెంబర్ 1 కోర్సెస్ మనం చూస్ చేసుకోవాలి. లైక్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్, ఇలాంటి టాప్ కోర్సెస్ మనం చూస్ చేసుకున్నామంటే మనకి గ్యారంటీ 100% ఆ ప్యాకేజ్ వస్తుంది, స్కాలర్షిప్ వస్తుంది, అండ్ ప్రాసెసింగ్ కూడా ఈజీగా ఉంటుంది, వీసా యాక్సెప్టెన్స్ కూడా బాగుంటుంది. ఓకే సార్, అయితే ఇప్పుడు ఇవన్నీ బెస్ట్గా ఉన్న కంట్రీ ఏంటో చెప్పండి సార్. ఓకే, ఇవన్నీ బెస్ట్గా ఉండే కంట్రీ ఏంటంటే ఐర్లాండ్. ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి ఐరిష్ అనే లాంగ్వేజ్ అనేది వాడతారు. ఈ లాంగ్వేజ్ మన తెలుగు వాళ్ళు ఎవరో మాట్లాడవలసిన పని లేదు, ఎందుకంటే మ్యాక్సిమం అందరూ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ అవుతారు. ఓకేనా, ఇందులో మన తెలుగు వాళ్ళు వచ్చేసి చాలామంది ఉన్నారు అక్కడ. వాళ్ళు మనకి గ్యారంటీ హెల్ప్ చేస్తారు. పార్ట్ టైమ్స్ కానీ, ఫ్లైట్ టికెట్స్ కానీ, జర్నీ గురించి కానీ, దేనికైనా సరే, ఫుడ్ విషయం కానీ, గ్రాసరీస్ కోసం కానీ, ఏదైనా సరే మెటీరియల్ సప్లై కూడా మన వాళ్ళు ఉన్నారు. మీకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు చూసుకుంటారు. ఓకే సార్, అంత బాగుంది సార్. కానీ అమ్మాయిలకి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది సార్? ఎలా ఉంది అంటే 3rd సేఫెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్ అనమాట ఐర్లాండ్ అనేది. ఇందులో ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కూడా చాలా ఈజీగా క్లెయిమ్ అవుతాయి. అండ్ ఐర్లాండ్లో PR కూడా చాలా ఈజీగా వస్తుంది.